ఈడున్నావా హరి? టిఫిన్ ఏం చేయమంటావు? ఎందుకే ఈరోజు సండే కదా, హోటల్ నుంచి తెప్పించుకోను. అద్దా చేసుడు ఎందుకులే, రమణ తెస్తాడులే. సరే మరి రమణతో చెప్పి. రమణ హోటల్ నుండి టిఫిన్ తీసుకురా. సరే తీసుకొస్తా. తెస్తాడు. మరి టిఫిన్ అయితే హోటల్ నుంచి తెప్పిస్తున్నావు కదా, మరి హోటల్ నుంచి బిర్యానీ తెప్పియరాదు? చికెన్ బిర్యానా? ఏ బిర్యానీ అయినా ఇంకా. కానీ జిమ్మలో వేసుకున్నావు మంచి సండే రోజు. అవు కదా, జిమ్మలు అంటే గుర్తుకొచ్చింది. నీకు ఊకే మాయ గురించి కూడా చెప్తాను కదా. మాయ ఒకసారి ఏం చేసింది తెలుసా, మంచిగా జిమ్మలకు కూర ఆడతా అని చెప్పేసి మసాలాలన్నీ నూరి పెట్టుకున్నది. పోయి అంటే పెట్టింది, కుండ పెట్టింది. ఎవరో పిలిచిండ్రు, పోయింది. ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నది. కొంచెం చీకటి పడ్డది, దాని కళ్ళు కూడా చక్కగా కనబడి ఏం చేసింది, కుండ కాలుతూనే ఉన్నది, వచ్చి అందులో వేసేసింది. పాపం అదేమనుకున్నది, ముక్కలు వేసేసింది. అదేమనుకున్నది, మంచిగా పులుసు ఉన్నది కదా, పులుసులు వేసినా అని అనుకున్నది. చీకట్లో ఆ కూర అయిందానే అని అంటే మా అన్న అయింది అనుకుంటే తీసుకొచ్చింది. మొత్తం మాడగొట్టింది తెలుసా, గట్లా చేసింది ముసలిది. టైంకి ఎవరైనా విలువాలని నేను కూడా గట్లే ముచ్చట పెడతాను. ఇక అన్ని మాడిన జిమ్మలో పెడతా. సరేనా? మంచి కళ్యాణి బాగా వచ్చినట్టు అవుతున్నాడు. మామయ్య ఎడిపోయినా బాబు ఏ కాడ నీళ్ళ కాడ పెద్ద పంచాయతీ నాడికి వచ్చిన పొలం కాడ కొంచెం ఆగిపోతుంది ఎక్కువ దిగడం. టిఫిన్ చేసి పోయేవు, రమణ తీసుకొస్తాను టిఫిన్. పోయిండా? పోయిండు. ఇంకా ఏమో ఎటు పోతాడే పోతాడు. వచ్చినట్టు కొడతలేడు. అప్పుడు పోయిండు, కొద్దిసేపు అవుతుంది పోయి. దోస్తులు కనబడితే చాలా ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాడు. టిఫిన్ అయితే ఎప్పితుర్రు అని బయటికి ఇలా ఏం కూర అంటున్నారు. మరి ఇదే జిమ్మలో కూర అని చెప్పేసి బాగా నవ్వింది, జోక్ చేసింది అలా గురించి. మా ఆయి జిమ్మల కూర ఎట్లా నిందో చెప్పిన. నువ్వు తింటావా మామయ్య? ఇష్టమే కదా. ఏ ఊకే మటన్ చికెన్ లో అవుతుంది కదా. నేను అంటుతా తింటుంటా ఎట్లుంటుందో. ఇంతవరకు నేను జిమ్మల కూర అంటలే కదా, ఇప్పుడు అంటుతా. అంతకంటే సూపర్ అంటుతా. ఎంతసేపు పోతాడు హరి, ఆకలి అవుతుంది. మటే వేయండు. అమ్మా ఎప్పుడు పోయిండు, ఎప్పుడు వస్తాడు? అమ్మాయి వచ్చిండు. రమణ నీళ్ళు తీసుకురా. మా అన్ననే కడుక్కొచ్చేయి. తీసుకోరాదు. అయ్యా ఏమైతుంది, వంగడానికి కష్టం అవుతుంది నీకైతే. కడుగు నువ్వు కూడా ఇంట్లో ఇంకేడగలుగుతావు. ఏం లేదు, మొత్తం నాగేసిన. తుడుచుకో మరి లుంగికి, ఇంకెందుకు. టవెల్ ఉంది చూసుకుంటాను. నువ్వైతే నన్నేను, నాకేది శాత కాదంటాను. అరే అరే ఏం రోజులు పెట్టుకుంటారా, చిన్న పొలాలు రోజులు పెట్టుకున్నట్టు. 4 ఏళ్ళు అవుతున్నది లగ్గమై. హాస్పిటల్లో పోయి రారాదురా ఒకసారి. నిజమే మామయ్య, ఏది పట్టించుకోడు. ఆవు హరి, మామయ్య చెప్పినట్టు వినొచ్చు కదా. ఒకసారి దవాఖానకు తీసుకపోతే ఏమైతుంది? పోదాం లేదా హాస్పిటల్కి, రేపు పోదాం మరి. ఎందుకంటే ఎల్లుండి నాకు హైదరాబాద్ పోతున్నా జాబ్ కోసం అని. రేపు వెళ్దాం. తీసుకుపోతావు కదా? షూర్ పోదాం. మళ్ళీ ఏదైనా పని ఉన్నదంటవా? లేదు తల్లి, తీసుకుపోదాము, కంపల్సరీ పోదాం. తిన్నావు కదా మామయ్య? పోదాం బాబు, రేపు తీసుకపోతా. ఇద్దరం కలిసి పోయి టెస్ట్ చేసుకొని వస్తాం. మామ చెప్పిన తంగ అయిపోయినానే. ఈ హరియాడ్ అయితే ఎప్పుడు చూసినా డ్యూటీ అనుకుంటే హైదరాబాద్ అవుతాడే. అది కొంచెం హాస్పిటల్లో పోయి చెకప్ చేసుకుంటే మంచి ఉంటుంది. బాబు నాకు కూడా లేదా పిల్లలు కాదని, వీడ ఊరికి సతాయిస్తున్నాడు. ఆయన నాకు పొద్దున్న డ్యూటీకి పోయేది ఉన్నది, నేను తీసుకపోతా అని చెప్పినా కదా. నాకు కూడా పిల్లలు కావాలని ఉంటది కదా. మనతోటి పెళ్ళైన వాళ్ళందరికి 2 3 ఎత్తుకొని తిరుగుతున్నారు. మామకు కూడా మనమలతో ఆడుకోవాలని ఉన్నదా చెప్పు? ఉన్నది, నాకు కూడా ఉంది కదా. పొద్దున పోదామని చెప్పి ఎప్పుడో పట్టించుకుంటుంటేవి. రేపు పోదామే, రేపు తీసుకెళ్తాను. పని 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 అని తిరుక్కుంటూనే ఉంటావు. ఎందరు ఎన్ని మాట్లాంటారు నీకు ఎరికేనా? అరే నన్ను కూడా అంటారే, నాకు కూడా ఇష్టం లేదా? రేపు తీసుకపోతా కదా. నీకుంటే ఎప్పుడో పట్టించుకుంటూ పోదాం కదా, చెప్పినా కదా. పోదాం కానీ తీసుకపోవడే దిక్కులేదు. తీసుకపోతాడు కదమ్మా. నువ్వైతే కూర అండుపో, నేను బయట పోయేస్తా. సరే మామయ్య.
మామయ్య కాలు మొక్కాలి నేను నువ్వు మొక్కించుకోవాలా గట్టిగా నువ్వెంత పెట్టినావు 500? ఇంకేంటి మామయ్య గుడికి వెళ్దాం రండి. అట్లనే రమ్మని కూడా తీసుకురా. తీసుకోండి. రా. మామయ్య ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే మనం ఏదనుకుంటే అదైతుందని అందరు అంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నామ్మా. నీ కడుపులో ఏదో ఒక కాయ కాస్తే మనకు కూడా సంతోషం ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి ఇంకేం అవసరం లేదు మామయ్య. నూనె లేకపోతే దీపం వెలగదు, అదే నమ్మకం లేకపోతే భక్తి కూడా నిలవదు. ఏదైనా కూడా దేవుడి మీద నమ్మకం ఉంచుకుంటేనే కదా మామయ్య అన్ని పనులు సవ్యంగా నెరవేరుతాయి. అవునక్క, మనం భక్తితో నిజాయితో ఏది చేసినా కూడా ఆ దేవుడు కరుణిస్తాడు. అన్నా నువ్వు చెప్పింది కూడా నిజమేరా. అమ్మ ఫోన్ చెప్తున్నట్టున్నారు. సరే మామయ్య మాట్లాడు. హలో కళ్యాణి. హలో హరి చెప్పు. ఏం చేస్తున్నారే? టెంపుల్కి పోయాలా? అవును హరి, నేను మామయ్య రమణ వచ్చినాం. చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడికి. మహిమగల దేవుడట, కొంగు బంగార స్వామిగా వెలిసిన దేవుడట. అనుకున్నది అవుతుందట. సరే కళ్యాణి, ఆ దేవుడి దర్శనం చేసుకొని ఆ దైవానుగ్రహం ఏదో పొందు మరి. నిజానికి హరి, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మగవాళ్ళే దీపం పెట్టి పూజ చేయాలి. అట్లయితేనే ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. అరే రమణ, సమాజంలో సంపాదించని మొగుడిని, సంతానం లేని ఆడదాన్ని సూటిపోటి మాటలతో చంపుతారా? నిజమే మామ. పాము కొరలోని విషయం కంటే మనిషి మాటల్లో చూపుల్లో అసూయ చాలా ప్రమాదకరమే మామ. మనిషి తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ బ్రహ్మదేవుడు నుదుట మీద రాస్తాడంట 6 అంశాలు: పుట్టుక, చావు, భార్య, సంపాదన, చదువు, సంతానం. నేను వీటి మీదనే నమ్ముకుంటున్నా, అంతేగాని మీ మీద కాదు. మా నాన్నమ్మ చెప్పిన మాటల మీదనే నాకు ఆ నమ్మకం. సరే హరి రా. నువ్వు ఎంతో దూరంలో లేవు, మనసుకు దగ్గరగా ఉన్నావని నా మనసే చెప్తుంది. సరే మరి మామయ్య వెళ్దామా? వెళ్దాం.
బాగానా? బాగున్నారా? అంత బాగా, అందరు బాగున్నారు. హరి, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజ్ విషయమా? చెప్పావే, చెప్పు. చెప్పు. అది చెప్పనా? చెప్పనా? అది అది అదేంటంటే చెప్పనా? చెప్పేస్తున్నా మరి. చెప్పవే, ప్లీజ్ ప్లీజ్ బంగారం చెప్పవే. నీ కోసం నేను ఏమైనా ఇస్తానే, నా ప్రాణం కూడా ఇస్తానే. బంగారం ప్లీజ్ చెప్పు. చెప్పన్నా? మరి చెప్తే నాకేమిస్తావు? ఏమిస్తావు చెప్పు. నువ్వు చెప్తేనే చెప్తా. ప్లీజ్ చెప్పవే తల్లి. ఆ హ్యాపీ న్యూస్ ఎందుకు చెప్పవే ప్లీజ్. ఎందుకు ఇంత ఎక్సైట్ చేస్తున్నావే నన్ను? ఇబ్బంది ఎందుకు పడుతున్నావే? ప్లీజ్ చెప్పే. బాబా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు బంగారం కండి చెప్పవే ప్లీజ్. చెప్పన్నా? చెప్తే నాకేమిస్తావు? ఏమిస్తావో చెప్పు. నువ్వు ఇస్తేనే చెప్తా. నువ్వు ఏం అడిగినా ఇస్తానే కళ్యాణి, చెప్పే. అరే అడిగి ఎందుకు టెన్షన్ పెడతావమ్మా? అడిగి శుభకార్యమైన విషయం చెప్పే, అడిగి తొందరగా. సరే మావయ్య, నేను చెప్తా గానీ అదేందో నువ్వు గెస్ చేయి చూద్దాం. ఈ సర్ప్రైజ్, ఈ గెస్ట్లు ఇవి ఎందుకే? జస్ట్ నాకు క్లూ ఇవే. అంటే ఆ మాత్రం తెలియదా? అంటే నేను నెల తప్పిన బంగారం, నువ్వు తండ్రి కాబోతున్నావు బంగారం. వావ్ కళ్యాణి, అబ్బా బాబా థ్యాంక్ యూ. ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాం మనం. అబ్బా చాలా గుడ్ న్యూసే, చాలా హ్యాపీగా ఉన్నానే. ఐఎమ్ సో హ్యాపీ కళ్యాణి. అవును కానీ కళ్యాణి, ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నావా? అవును చేయించుకున్నా. 3 months రన్నింగ్ అని చెప్పిండ్రు. కళ్యాణి, నేను ఒక్కరు కాదు, ఇద్దరు కాదే, 4 డాక్టర్లను చూపెట్టుకున్నా. నాకు 90% పిల్లలు పుట్టారని అన్నారు డాక్టర్. మరి ఇదేంటే? అంటే నీకు పిల్లలు పుట్టుడు ఆనందమా లేకపోతే అనుమానమా? సంతోషపడచ్చు కళ్యాణి, కానీ ఎలా? ఇది సాధ్యం కాదు కదా. ఎలా నమ్మంటావు కళ్యాణి? నాకు నమ్మబుద్ధి కావట్లేదే నీకు సంతానం అవుతుందని. ఆయన నేను 2 days ఇంటికి వస్తున్నా. ఇంటికి వచ్చినాక మాట్లాడతాను. ఏమైంది హరి? ఏమైంది రారి? లేక లేక సంతానం అయితే అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నావు మాటలతో. అవును, నాకు సంతాన యోగం లేదు. 1000 మందిలో ఒక్కరికి మాత్రం కావచ్చాడ. ఆ డాక్టర్ నాకు ఎప్పుడో చెప్పాడు. నీకు కూడా చెప్పాను కదా నాన్న. ఏదో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మీ అమ్మ ఆశీస్సులతో నాకు కడుపు పండితే సంతోషపడాల్సింది పోయి అనుమానిస్తున్నావా? నువ్వు సంతోషపడచ్చు, కానీ ఎలా? నాకు అసలు ఛాన్సే లేదుగా. నాన్న నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ దగ్గర నుండి రాగా నీకు చెప్పాను లేదా? నీ వరకు ఓకే గాని నా వరకు మాత్రం నిజం లేదు. హరి, నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు నాకు షాక్ గురి చేస్తున్నావు. నువ్వు చెప్పిన ఆనందంతో డాక్టర్ చెప్పిందా మర్చిపోయాను. నాకు టెస్ట్ చేసిన డాక్టర్ సంతానం అని చెప్పాడు. ఆ అవకాశం ఎలా వచ్చింది ఇప్పుడు? హరి, నేను సీరియస్ గా చెప్తున్నా, ఈ సంతానం నీదే హరి, నా మాట నమ్ము. నీకంతా రమణ గారి మీద అనుమానం. ఇంటి పనులుగా సాయం చేస్తాడు అనుకుంటే నీకు ఈ విషయంలో కూడా సాయం చేశాడా? అరే ఎందుకు రా కొడాలి పిల్ల మీద ఇంత అనుమానం? ఊకోనా ఊకో, నీకేం తెలియదు. దానికి అనుమానం పడాల్సింది పోయి నేను సపోర్ట్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు హరి? అన్న ప్రతి సంవత్సరం నాతోనే రాత్రి కట్టించుకుంటాడు, నా కాళ్ళు కూడా మొక్కుతాడు, కట్నం కూడా చదివిస్తాడు కదా హరి. అలాంటి బంధాన్ని అనుమానిస్తావా? ఏంది ఇది చెప్పు, నీకు న్యాయమేనా? ఇంతలా అనుమానిస్తావా చెప్పు. అరే హరి, మన కళ్యాణి రమణకు సంత అక్క లాంటిదిరా, ఇట్లా అనుమాన పడకరా. కళ్యాణి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది. ఎవరితో పుట్టబోయే బిడ్డకు నేను తండ్రినా?
కడుపు తీయించుకోవే. నీది ఇది దిగజారుతాను. ఛీ, నాకు ఉరేసుకొని చాలా అనిపిస్తుంది. నేను నిజం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు. నాకు ఆ దేవుడు సంతానం ఇచ్చుడే తప్ప హరి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. నీ కడుపులో బిడ్డ నాది కాదు. ఆపరేషన్ చేసుకో. నా హాస్పిటల్ పోదాం. రే నువ్వు మనిషివా పశువా? అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు వేడికి రమ్మంటే ఆడికి వస్తా. నువ్వు ఏ టెస్టులు చేసుకోమంటే ఆ టెస్టులు వేయించుకుంటా. ఒకవేళ సంతానం నీదని తెలిస్తే ఏం చేస్తావు చెప్పు. అప్పుడైనా నమ్ముతావా? అలా అయితే నీ కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ కోరుతా. కాకుండా మరి ఒకవేళ ఈ సంతానం నీది కాదని టెస్ట్ లో తేలితే నీ కాళ్ళ కింద నిండా తల నరుకొని చచ్చిపోతా. ఎందుకంటే ఈ సంతానం నీదని నమ్మకం నాకు ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. అరే హరి, పొద్దున హాస్పిటల్కి వెళ్ళు, టెస్టులు చెప్పి అబద్ధం ఏందో నిజమో బయట పడుతుంది కదా. సరేనా? కళ్యాణి, నా తొందరపడి వల్ల నేను అవమానించిన, నీకు రంకు కట్టిన, నన్ను క్షమించు కళ్యాణి. కళ్యాణి ప్లీజ్ కళ్యాణి. నువ్వు రాంటే పాములు జల్ల వాగినట్టయితుంది. నాకేం చెప్పకు. నాకు పొరపాటు చేసింది. ప్లీజ్. నువ్వు చేసింది పొరపాట. కళ్యాణి పోన్ రమ్మా, పోని. వాడి సంతానం అని తేలింది కదా. పోనీ పోని. క్షమించమ్మా, క్షమించడం ఆడ తప్ప ఆడికి తెలిసింది. క్షమించడమా? నిజం తెలియాలని ఊరుకుంటా. తెలిసిందిగా వీణా. ప్లీజ్ కళ్యాణి ప్లీజ్. నన్ను ముట్టుకోకని చెప్తున్నా. నా జోలికి వచ్చిన అనుకో. మూర్ఖుడా, వావి వర్షం లేనోడిగా నువ్వు. కళ్యాణి నిప్పురా నిప్పు. ఏ మనిషిరా నువ్వు? ఇది ఒక పుట్టుకున్నావురా. ఒక దేవత నిందించినవురా నువ్వు. కళ్యాణి నిందిస్తే నీ అమ్మని నిందించినట్టురా విధవా. మాయ, నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఇంకా ఒక్క క్షణం కూడా ఉండా. ఎవరినైతే నా కడుపులో ఉన్న బిడ్డకి కారణం అన్నాడో అదే ఆ రమ్మనే నా బిడ్డకి మేనమామ చేస్తా. సారీ కళ్యాణి, నాకు క్షమించు కళ్యాణి. ఈ చేతిలో ఒక కాళ్ళు అనుకుంటా. ఇప్పుడు నేను సచ్చిన చేయవాడిరా. కేవలం నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బతుకుతున్నా. నా కళ్ళ ముందున్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. జరుగు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించాలా నిన్ను? ఏడకక్క ఏడకు. ఇలాంటి అనుమానపడుతుంటే ఉండకంటే చచ్చినావు. ఆగురా, నువ్వు నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ. రారా రమ్మ, మనమే పోదాం. నువ్వు నాకు కాన్పు చేయి. నా పుట్టబోయే బిడ్డకి నేను మా అమ్మయ్య ఉండి అన్ని చూసుకోరా. రా తమ్ముడు, మన ఎక్కడికైనా పోయి బతుకుదాం. ఏడు దగ్గర ఒక్క క్షణం కూడా ఉండొద్దుదా. అక్క బ్యాగ్ తీసుకొస్తాగా. ఆగమ్మా కళ్యాణి, ఆగు. ఈ దద్రుడి దగ్గర నేను కూడా ఉండే నీతో వచ్చేస్తా.
అక్క ఏమైనా మర్చిపోయినా అరే ఏమన్నా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు